ఎస్ఎస్ రాజమౌళి అలాగే మహేష్ బాబు గారి కాంబోలో మూవీ రాబోతుంది. మీ అందరికీ తెలిసిందే కదా. SSMB29 మూవీ. ఈ మూవీలో కొన్ని లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. అనఫీషియల్ కన్ఫర్మేషన్ అన్నమాట ఇది. అఫీషియల్ అయితే కాదు. అదేంటంటే హీరోయిన్ బాలీవుడ్ యాక్టర్ ప్రియాంక చోప్రా గారిని అయితే తీసుకోబోతున్నట్టు లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఆమె ఇంటర్నేషనల్ లెవెల్లో ఆమెకి పాపులారిటీ ఉంది. బాలీవుడ్లో ఆపేసింది మూవీస్. సో హాలీవుడ్లో అయితే మూవీస్ తీస్తూ ఉంది. సో ఈ మూవీ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తున్నారు కాబట్టి కొంచెం ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులారిటీ ఉన్న హీరోయిన్ తీసుకోవాలని రాజమౌళి గారు అనుకుంటున్నారంట. రాజమౌళి గారిని తెలిసిందే కదా, ఎక్కడెక్కడనో తీసుకొచ్చి పెడతా ఉంటాడు. సో ఈ మూవీకి కూడా ప్రియాంక చోప్రా గారిని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. అలాగే ఆమె హైదరాబాద్ కూడా వచ్చారంట లుక్ టెస్టుల కోసం. ఏదో టెస్టులు ఉంటాయి కదా, లుక్ టెస్టులు, వాటి కోసం అయితే ఆమె అయితే వచ్చారు. సో ప్రియాంక చోప్రా గారు కన్ఫర్మేషన్ అయినట్టు లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఈ లీక్స్ బయటకు వచ్చినాయంటే ఖచ్చితంగా అది అయిపోయినట్టే. ఎందుకంటే మామూలుగా అయితే లీక్స్ అయితే బయటికి రావు. లీక్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా ప్రియాంక చోప్రా గారు అయితే ఈ మూవీలో ఉన్నట్టు తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సుమారుగా 1000 కోట్ల బడ్జెట్ అని లీక్స్ అయితే చెప్తున్నాయి. 1000 కోట్ల బడ్జెట్ అంటే ఇది ఒక 3000 కోట్లు వసూలు చేయాలి. మరి చూడాలి మూవీ ఎలా వెళ్ళిపోతుందో. బట్ ప్రియాంక చోప్రా గారిని అయితే కన్ఫర్మ్ చేస్తున్నారంట. అది హీరోయిన్ గా కూడా కాదు, ఒక పవర్ఫుల్ రోల్ అయితే తీసుకోబోతున్నారు. హీరోయిన్ గా మాత్రం కన్ఫర్మేషన్ అయితే చెప్పట్లేరు, కానీ ఒక పవర్ఫుల్ రోల్ అయితే ఉండబోతుంది ఆమెకి. ఏదేమైనా ఈ మూవీని రాజమౌళి గారు బాగా బిగ్ గా ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి, RRR వీటికంటే పెద్దదంట ఈ మూవీ. అండ్ ఇది 2 పార్ట్లు అయితే రాబోతున్నట్టు లీక్స్ అయితే వస్తున్నాయి. బట్ ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అన్ని రిలీజ్ చేస్తారు. బట్ ఈ ముందుగా ఈ లీక్స్ అనేది వస్తూ ఉంటాయి కదా, సో అవి మాత్రం మీకు చెప్తున్నాను. సో బాగా పెద్దగా అయితే ప్లాన్ చేస్తున్నారు. సుమారుగా 1000 కోట్ల బడ్జెట్ అంటే అసలు ఇంకా అర్థం చేసుకోవాలి మనం ఎంత పెద్ద మూవీగా వెళ్తుందో ఈ మూవీ. మహేష్ బాబు కెరీర్ లోనే అసలు ఆయన పీక్స్ అనమాట. హాలీవుడ్ రేంజ్ లోకి వెళ్ళిపోతాడు ఆయన ఈ మూవీతో అయితే. హిట్ అయితే మాత్రం 1000 కోట్ల బడ్జెట్ అంటేనే మనం ఊహించుకోవాలి ఇంకా రాజమౌళి గారు ఎంత పెద్దగా ఆలోచించారు. ఏదేమైనా మహేష్ బాబు గారి కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా నిలవబోతుంది. 2 పార్ట్లుగా అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. ఇది ఒక స్టోరీ అనేది మొత్తం అడ్వెంచర్ అని చెప్తున్నారు. సో ఎంతవరకు నిజం ఏంటి అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. అండ్ రాజమౌళి గారు కూడా కొన్నాళ్ళు అడవిలో వెళ్ళి తిరిగి వచ్చారు. సో ఆ లీక్స్ ని పట్టుకొని ఈ మూవీ స్టోరీ అలా ఉండొచ్చు అని కొంతమంది అంచనా వేసి చెప్తున్నారనమాట. సో ఎలాంటి అఫీషియల్ గా లేదు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అన్ని రిలీజ్ చేస్తారు త్వరలోనే. చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో.